అని ఈరోజు ఇక్కడ మూడుకోవలు ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ ఒక మూఢనమ్మకం అని చెప్పి నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ ఏముండదు, దానివల్ల ఏదేం కాదు. ఇటువంటి దానివల్ల మనుషులు సస్తారు అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. దీన్ని మీరందరూ పట్టించుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తా. బట్టలు దీనివల్ల ఏం కాదు. తర్వాత ఏదో ఆకులు బొమ్మలు చేసిన వాళ్ళ బొమ్మ వల్ల కాదు. తర్వాత ఇగో ఇది నిమ్మకాయలు ఇవన్నీ తీసుకొని షర్బత్ చేసుకొని నేను తాగుతా, ఈ పక్క పెట్టుకుంటా. తర్వాత ఇగో ఇవన్నీ ఉత్తాయి ఉంటారా, దీన్ని పట్టించుకోవద్దు. ఒక 2-3 రోజుల కోసం ఇది తినడానికి మంచిగా పనికొస్తుంది, చట్నీకి వస్తుంది. ఇడ్లీలలో చట్నీ చేసుకోనికి నేను తీసుకుంటున్నా. దీన్ని మీరు అట్లేమనుకోదు. మళ్ళోసారి చెప్తున్నా మిత్రులారా, మీ అందరికీ నాస్తిక ఉద్యమ స్ఫూర్తితో నేను చెప్తున్నా, ఇవన్నీ నమ్మొద్దు. మూఢనమ్మకాలు, జస్ట్ మూఢనమ్మకాలు. ఈ నమ్మకాలను నమ్మొద్దు, జీవితాలు ఆగం చేసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది అపోహలతోటే జిందగీ మొత్తం ఖరాబ్ చేసుకుంటారు. దీనివల్ల ఎటువంటి మీకు కావాలనుకుంటే నేను దీన్ని తిని చూపిస్తా, మీకు అట్లా బాధపడద్దు. అసలు జిందగీలు చేతబడులు ఇవన్నీ మూఢనమ్మకాలు లేవు. మనిషే నిజం, మనిషే సత్యం, మనిషి మాత్రమే ఈ భూమి మీద మహోన్నతమైన శక్తిగా ఎదిగినటువంటి సందర్భం. కాబట్టి మనుషులుగా, మానవతావాదులుగా మనం ముందుకెళ్ళాలి. అంతకు మించిన, మనిషిని మించిన శక్తి ఈ భూమి మీద లేదని మీకు స్పష్టంగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. జై భీమ్, జై ఇన్సాన్, జై భారత రాజ్యాంగం. ఎందుకురా ఇవన్నీ? పైసలు వేసి పడేది, మరి పైసలు ఎవడేసి పడే, పైసలు వేసి మంచి